పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో మీరు మాతో ఉండి సహాయం చేసి కనికరం చూపించమని ఉదయకాలమున దేవా, మరి అడ్వెంట్లోని 4వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందన. పరిశుద్ధాత్మ తండ్రి, నీ బిడ్డల మధ్య నేను నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మా మంచి బోధకుడివై ఉదయకాలంలో మాకందరికీ బోధించు. సమస్తము మర్యాదగా క్రమంగా జరుగులాగా కృప దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, ఉదయకాలమున ఈరోజు అడ్వెంట్ 4వ ఆదివారంలోకి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టాడు. ఈరోజు మన అంశము, ఈ 2 లేఖన భాగాల్లోని మన అంశం ఏమిటంటే క్రిస్మస్ సంతోషం లేక క్రిస్మస్ ఆనందం. ఆనందము వేరే, సంతోషము వేరే. ఆనందం అనేది వేరే, సంతోషము వేరే. ఆనందము లోతైనది, ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది. సంతోషము తాత్కాలికమైనది. ఈరోజు మనకు ఏదైనా ఒక మంచి ఆహారం దొరికినా, చిన్నపిల్లలు కొత్త బట్టలు వేసుకున్నా, వాళ్ళకి ఏదైనా ఇష్టమైనది దొరికితే సంతోషిస్తారు, గంతులు వేస్తారు. అది తాత్కాలికం ఉంటారు. కానీ ఆనందం లోతైనది, హృదయానికి సంబంధించినది, శాశ్వతమైనది. దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడని తెలియజేసేదే, దాన్ని ఎవరైతే విశ్వసించి హృదయంలో ఉండేదే ఆనందం. ఈరోజు మన అంశము క్రిస్మస్ ఆనందం లేక క్రిస్మస్ సంతోషం. దేవుని ప్రియ సంగమా, అసలు మరి ఎందుకు ఈ సంతోషాన్ని మనం అనుభవించాలి? ఎందుకు ఈ ఆనందాన్ని మనం అనుభవించాలి? ఎందుకు మనం సంతోషించాలి ఈ క్రిస్మస్ పండుగ రోజు అంటే, మరి మా పరిశుద్ధుడైన మత్తయి గారు రాస్తూ సువార్త పాఠంలో 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టారు. ఎందుకు మనం సంతోషించాలి? ఎందుకు మనం ఆనందించాలి అంటే, కన్యక గర్భవతి యొక్క కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదు. ఆయన వారి పాపముల నుండి, మన పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు. ఆయనే విడిపిస్తాడు అంటే ఇంకెవరు విడిపించలేరు. నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వే చేయగలవు అంటే ఇంకెవరు చేయలేరు. మన పాపములను విడిపించడానికి, మన పాపములను పరిహరించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయనే వారి పాపముల నుండి విడిపించేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినాన మన పాపముల నిమిత్తం పశువుల పాకలో, మనం ఇంతవరకు మన వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతూ ఉంటాం. పరమాత్ముడు పశువుల పాకలోకి ఎందుకు వచ్చిందో తెలుసా అంటే, 7 పాయింట్లు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పరమాత్ముడు పరిశుద్ధుడైన దేవుడు పశువుల పాకలోకి ఎందుకు వచ్చినాడంటే, మన పాపములను, అంటే వారి పాపములు, లోకములో ఉన్న పాపమును విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఆనందం మనకు, సంతోషం మనకు. ఎందుకు? నరకానికి వెళ్ళవలసిన మనము ఈరోజు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మోసాడు, ఆయన తీసుకున్నాడు ఆ బాధ్యతను. కాబట్టి మనకందరికీ ఏముండాలా? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. కాబట్టి మరి కీర్తనలో మరి 51వ కీర్తన 12వ వచనంలో చూస్తే, అక్కడ దావీదు మహారాజు ఆయన రక్షణ ఆనందాన్ని కోల్పోయినాడు. ఎప్పుడైతే పాపము చేశాడో, ఆ పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో అప్పుడు మనకు రక్షణ ఆనందం అనేది ఉండదు. మన హృదయం మనకు ఆనందం అనేది ఉండదు. దేవునికి దూరం కావడమే మరణంతో సమానం. యేసుక్రీస్తు ప్రభువారికి మనము దూరం కావడమే, ఆయన సన్నిధానానికి దూరం కావడమే, ఎడబాటు కావడమే మరణంతో సమానం. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నది, ఆయన అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా వేసి, మరలా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా ఉదయకాలం
వింటున్న దేవుని ప్రియ సంగమా, పాపం చేశాడు, దేవుడు ప్రాధేయపడుతున్నాడు. ఒక ఊరియా బస్సెబా విషయంలో తప్ప ఆయన మరి ఏ పాపం చేయలేదని బైబిల్ వాక్యం చెప్తారు. రక్షణానంద మరో నాకు దయచేయంటున్నాడు. ఈరోజు మనం ఈ క్రిస్మస్ కన్నా మనం దేవుణ్ణి అడుగుతాం, మా రక్షణానంద మళ్ళా నాకు ఇవ్వు స్వామి. ఈ క్రిస్మస్ కన్నా మేము ఎన్నో క్రిస్మస్లు మా జీవితంలో దొరికిపోయినాయి, కానీ ఈ రక్షణ ఆనందాన్ని తిరిగి మేము సంపాదించుకుంటాం. నేను దూరమైనా ఒకసారి ఆలోచన చేస్తాం, మన రక్షణ ఆనందం దూరమైనా దేవుళ్ళ దగ్గరగా ఉన్నాము. ఈరోజు మనం జీవిస్తున్నాం, ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామంటే, ఈ క్రిస్మస్ లైఫ్ మనం ప్రవేశిస్తున్నామంటే మళ్ళా మనకు ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుకోవాలా, ఆనందించాలనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి ఆ రక్షణ ఆనందం ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా ఆనందమే. దేవుడిలో నువ్వు రక్షణ ఆనందాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో మనకి ఏమున్నా లేకపోయినా ఆనందమే. హబక్కూకు గారు రాశారు, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నారంటే, ఆడ అంజూరపు చెట్లు కోయకుడినా, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేతిలోని పైలు, గొర్రెల తొట్టిలో గొర్రెలు, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా ఆనందించాను. ఏమి లేకపోయినా సార్, ఏమైనా పంటల చేరు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, దొడ్డిలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పోయకపోయినా నేను ఆనందిస్తాను. ఎప్పుడు దేవుడితో నువ్వు ఎప్పుడైతే బలమైన సంబంధాన్ని కలిగి ఉంటావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే సొంత రక్షణగా అంగీకరించి దేవుడితో నువ్వు అంటుకట్టబడి ఉంటావో నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు, నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది నా క్రిస్మస్ ఆనందంగా నువ్వు జరుపుకోవాలంటే దేవుడిని నువ్వు అంటు కట్టుబడి ఉండాలా, దేవుడిని నువ్వు నిలబడి ఉండాలా, దేవుడిని కలిగి ఉండాలా. దేవుడిని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉండవో నీకు ఆనందం ఉండదు. మరి ఈ విధంగా ఎవరు ఆనందము ఎక్కడ దొరుకుతారంటే చూడండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన 16లో మాట్లాడుతున్నారు. కీర్తన 16:11 వచనంలో చూస్తే అక్కడ ఈ మాట ఉన్నది. ఆయన నేను మధ్యలో చదువుతాను చూడండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ గుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవు, జీవ మార్గము నాకు తెలియజేసేను. ఈ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఈ సంతోషం నువ్వు అనుభవించాలి అంటే, ఈ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే అది దొరికే ప్లేస్ ఎక్కడైనా ఉంది అంటే నీ సన్నిధిలోనే. అరాపరా సంతోషం కాదు, సంపూర్ణ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ దినాన నువ్వు దేవుని సన్నిధిలోనే. నీకున్న ధనాన్ని బట్టు, నీకున్న పలుకుబడిని బట్టు, నీకున్న శక్తి సామర్థ్యాలను బట్టు, నీకున్న ఆస్తిని బట్టు నీకు ఆనందం రాదు. అది పోయినప్పుడు నీకు దుఃఖమే వస్తుంది. కానీ నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఏమున్నా లేకపోయినా నీకు ఆనందమే. ఇది నా దేవుడు నీతో నాతో మనందరికీ మాట్లాడుతున్నాడు, ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ అడ్వెంట్లో 4వ ఆదివారం క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందాన్ని నిజంగా పొందుకోవాలంటే నువ్వు యేసుక్రీస్తు సన్నిధానంలో మాత్రమే సంపూర్ణంగా పొందుకుంటావు. నీకు ఎక్కడ దొరకదు ఈ ఆనందం. మనం అనుకుంటాం, అనేక మంది చాలా మంది నాకు చెప్పే మాట నేను అడుగుతుంటా, ఎందుకు నువ్వు మందు తాగుతావంటే సంతోషంగా ఉండడానికి పార్టీ చేస్తున్నాం. మందు తాగి లివర్ చెడిపోయి హాస్పిటల్ పాలవుతా ఉన్నాం. సినిమాకు వెళ్తే సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నాను. మన సినిమాకు పోయి ఏమైపోయింది, తల్లి కొడుకు వాళ్ళకి సంతోషం ఉందా, అక్కడ దొరికిందా? తొక్కిసలాట జరిగింది. 2:30 గంటలు నువ్వు సినిమా చూస్తావు, అది బయట వస్తాను మళ్ళీ నీ బాధలో నీ దుఃఖం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు మందు తాగినంతసేపు మత్తులో సంతోషంగా ఉంటావు, దిగుతాను మళ్ళీ నీకు బాధలు అవన్నీ గుర్తుకొస్తాయి. కుటుంబం, సంసారం ఉంటా. ప్రతి ఒక్కరూ తాత్కాలిక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, కానీ పర్మనెంట్ సంతోషాన్ని ఎవరు వెతకడం లేదు. శాశ్వతమైన సంతోషాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఎవరు వెతకడం లేదు. తాత్కాలికమైన వెతుక్కుంటూ ఉన్నారు. ఈరోజు శాశ్వతమైన
ఎక్కడ దొరకదనే మాట మనం మర్చిపోకూడదు. దేవుని ప్రియ సంగమా, అలాగూ సంతోషించిన వారిలో ఈరోజు మనకు చదవబడిన భాగంలో సువార్త పాఠంలో బాప్తిసం ఇచ్చి యోహాను సంతోషిస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడంటే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నిన్నటి ఆదివారం మనము క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ సంతోషం గురించి, క్రిస్మస్ నక్షత్రాల గురించి, వీరిద్దరి గురించి చెప్పుకున్నాం. నిన్నటి వారం కూడా మండే స్టార్ అని, మండే నక్షత్రం అని యోహాను గురించి చెప్పుకున్నాం. జీవవాక్యాన్ని చాలబెట్టుకుని వెలుగుతున్న అపోస్తలుడైన పౌలు గారి గురించి చెప్పుకున్నాం. ఈ రోజు కూడా వాళ్ళిద్దరే మళ్ళా మనకు వచ్చారు. ఈరోజు వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే వారి సంతోషం ఏ విధంగా అంటే యేసుక్రీస్తు పరిచర్య కోసము, ఆయన రాజ్యం కట్టడంలో, ఆయన కోసం అతిసాక్షిగా మార్గంలో సంతోషించినారు. వాళ్ళు ఆనందంగా సంతోషించారు. ప్రాణాలు అర్పించడంలో కూడా సంతోషించారు. తెలుసా, ఈరోజు సేవలు ఏంటంటారు? దేవుని రాజ్యం కోసం, దేవుని వాక్యం కోసం నిలబడిన బాప్తిసం ఇచ్చి యోహాను తల కొట్టించినా కూడా సంతోషంగా అంగీకరించారు. ఈరోజు దేవుని కోసం జరిగే ఏ కార్యమైనా నువ్వు సంతోషించాలి. ఒకవేళ నీకు ఏదైనా జరుగుతున్నదంటే దేవుని ఎరికలేనిదే, దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. మన తల వెంట్రుకలలో ఒక వెంట్రుక రాలిపోవడం కూడా ఆయనకు తెలియకుండా రాలిపోదు. అటువంటిప్పుడు నీ ప్రాణాలు పోవాలని ఆయనకు తెలియకుండా జరుగుతుందా? దేవుని ప్రియ సంగమా, కాబట్టి మనం దిగులు పడకూడదు. ఏమి జరిగినా ప్రభువుకు తెలిసి జరుగుతుంది. నేను ప్రభువును ఆనందిస్తాను, నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలా. అది మరణమైనా, వేదనైనా, ఏదైనా అంత సాక్షిగా మారడానికి కూడా నువ్వు సంతోషపడాలి. ఎప్పుడు ఆ సంతోషం వస్తుందంటే నీవు క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ సంతోషం వస్తుంది. అలా లేకపోతే నీకు సంతోషము రాలేదు. ఎప్పుడైతే క్రీస్తులో అడ్డుకట్టబడి ఉంటావో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు ఎవరు నిలిచి ఉండునో, ఎవరి యందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఫలించకుండా మనం ఎండిపోయిన జీవితం జీవిస్తున్నామంటే, ఫలాలు లేని జీవితం మనం జీవిస్తున్నామంటే మనం క్రీస్తులో లేవని అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయాలి. ఫలాలు లేని జీవితం మనం జీవిస్తున్నామంటే ఒకటే గుడ్డి గుర్తు, మనము క్రీస్తులో అంటు కట్టబడి లేవు, వేరే ఉంటామేమో. ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. దేవుని ప్రేక్షకులు, ఈరోజు క్రిస్మస్ ఆనందాన్ని ఎలా నువ్వు పొందుకుంటావు? మంచి బట్టలు కుట్టించుకొని, ఇంటికి రంగులు వేసుకొని, క్రిస్మస్ చెట్లు అవన్నీ డెకరేషన్ చేసుకొని సంతోషిస్తున్నావా? క్రీస్తు లేని ఆనందము, క్రీస్తు లేని సంతోషము తాత్కాలికమే. అదే నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే 366 రోజులు నువ్వు, 365 రోజులు నువ్వు సంతోషంగా గడుపుతావు, ఆనందంగా గడుపుతావు. క్రీస్తుని హృదయంలో కలిగి ఉన్నావు. వీళ్ళు కలిగి ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన సంతోషమట. ఈ లేఖన సువార్త పాఠం అంశంలో ఆ పాఠం అంశం ఏమంటే బాప్తిసం ఇచ్చి యోహాను సంతోషం ఏమంటే ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడంటే యేసు పెళ్లి కుమారుడు, ఆయన స్నేహితుడు ఎవరు? యోహాను. మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం, తోడు పెళ్లి కూతుర్ని చూస్తూ ఉంటాం, తోడు పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటాం. ఆయన ముందుగా వచ్చిన, ఆయన మార్గం సరాలం వచ్చిన ఒక దూత. ఆయన సంతోషం, నా దేవుడికి నేను పరిచయం చేస్తున్నానని ఒక సంతోషిస్తున్నాడు. ఆయన నా ప్రభువుకు నేను సేవ చేస్తున్నాను ఒక సంతోషం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు 40:3 వచనంలో మార్గము సరళం చేయును, అరణ్యంలో కేక, ఒకటి శబ్దము కేక. ఆ మాట నా చదువు. మన 40వ అధ్యాయం యెషయా గ్రంథము, యెషయా 43వ వచనంలో చక్కని మాట ఉన్నది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో దేవుని రాజ్య మార్గమును సరళం
వాక్యే, ఆయన కేక, ఒక శబ్దం. ఆయన ఎవరంటే దేవాది దేవుడు. ఎవరంటే ఆయన చూడండి, ఆది అందున్న వాక్కు. యేసుక్రీస్తు ఎవరంటే ఆది అందున్న వాక్కు. యోహాను ఎవరంటే ఆ వాక్కును గురించిన శబ్దం అంట. యేసుక్రీస్తు ఆది అందున్న వాక్కు. ఆయన వాక్యమైన దేవుడు. ఆయన ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడైతే ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు. ఆ వాక్కుకు శబ్దం ఎవరంటే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. మనం మర్చిపోకూడదు. ఈయన కనుక్కున్నాడు, నేను ఆయనని. ఆయన పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం చదివి ఉంటాడు. నేనే ఆయనని కనుక్కున్నాడు. ఆ శబ్దాన్ని నేనే. అందుకోసం ఆయన సంతోషిస్తున్నాడు. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు మెస్సయ్య నువ్వే అంటే, నేను కాదు, ఇంకెవరు నువ్వు మెస్సయ్యవా కానే కాదు, నువ్వు ప్రవక్తవా కాదు, ఇంకెవరు నువ్వు అంటే, నేను ఒక మార్గము సరాగము చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి. ఆయన గొప్పగా చేసుకోవడంలా ఎంత తగ్గించుకున్నాడంటే ఒక బానిసగా తగ్గించుకున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పుడుకు లేని పాత్రుడు కాదు. ఎంత బానిస, ఎంత బానిసగా ఆయన తగ్గించుకుంటున్నాడు. ఈ దినాలలో మనము క్రైస్తవులుగా మనము కొంచెం కలిగి ఉంటే యేసుక్రీస్తును కూడా వెనకకు పెట్టేసి మనము ముందుకు వచ్చే ప్రోగ్రాం మనం చేస్తా ఉంటాం. నేనే కనపడాలా, నేనే అన్ని ముందుండాలా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా వెనకుండాలనే ధోరణిలో క్రైస్తవ లోకం ఈరోజు ముందుకు పోతా ఉన్నది. వారి హద్దులు, ఆర్భాటాలు, వాళ్ళ ఆధిక్యతను చూపించుకోవడానికి ముందుకు వెళ్తున్నారు, కానీ యేసుక్రీస్తుని వెనకకు నడుతున్నారు. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని చూసినట్లయితే ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను పాత్రుడు కాదు, తను తాను తగ్గించుకున్నాను. ఈరోజు నేను తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? ఈరోజు యోహాను ద్వారా మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే తగ్గించుకోవాలి. అందుకోసం తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. సంగమా, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, మనం ఎన్నో సంఘాలు చూస్తూ ఉంటాం. ఈరోజు తగ్గింపు జీవితం లేకపోతే క్రైస్తవంలో మనకు చోటు లేదు, క్రీస్తులో మనకు చోటు లేదు. నువ్వు తగ్గింపు జీవితం జీవించకపోతే ఈ లోకంలో నీకు సీటు, ఉన్నత స్థానం ఉండొచ్చేమో, కానీ మన లోకంలో మాత్రం నీకు సీటు దక్కదు. జ్ఞాపకం చేసుకో. చెప్పులు వారు విప్పడానికి నేను పనికిరాను అంటున్నాడు. నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? మేము కాదు అద్భుత కార్యాలు చేసేది, మేము కాదు స్వస్థతను కలిగించేది, మేము కాదు దయ్యాలు వెలగొట్టేది, మేము కాదు ఆశ్చర్య కార్యాలు చేసేది. మా వెనక ఉన్న దేవుడు, మా ముందు ఉన్న దేవుడు, మా చుట్టూ ఆవరించి ఉన్న దేవుడే సమస్తం చేయగలడు. మేము దూరం లాంటి వాళ్ళము, ఒక పాత్ర లాంటి వాళ్ళము, వాడుకునే వస్తువు లాంటి వాళ్ళం. మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సంగమం లేఖన భాగాలని ఎన్నో వాక్యాలు మనం వినడమే కాదు, కానీ పాటించకపోతే మన జీవితంలో ఫలాలు ఎలా చూస్తాం? వాక్యాన్ని విని పాటించకపోతే ఆ ఫలాలు మనము చూడలేము. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు. మన ఫలాలు చూడాలంటే ఆయన తగ్గింపు జీవితం జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన పాత నిబంధన చూస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుడు చెప్తున్నాడు. చూడండి, 43:12లో ఆయన చెప్తున్నాడు, ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో నిండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మనం అనుకుంటాం, నేను మార్చినాను, నేను నడిపించినాను, నేను అది చేసినాను, నేను ప్రకటించినాను, సంఘము ఇది చేసినాను, అది చేసినాను అని చెప్తా ఉంటాను. దేవాలయ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పేది ఎవరు? ప్రకటించేది ఎవరంట? ప్రకటించేది ఆయనే,
రక్షించేది ఆయనే, ఆ ప్రకటించిన వాక్యము గ్రహింపజేసేది ఆయనే. మన ఊరికే వస్తువులు ఊరా నువ్వు చెప్పే వరకే మనల్ని వాడుకుంటాడు చెప్పని. ఆయన అవసరమా? మనం ఎంతో మందికి వాక్యాలు చెప్తూ ఉంటాం. పిలుచుకునేది ఆయనే, గ్రహింపజేసేది ఆయనే, ప్రకటించేది ఆయనే. మా మూడు విషయాలు కూడా ఆయన చెప్తున్నాడు చూడండి. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపజేయవాడను నేనే. ఈరోజు మనం ఏమి గొప్పగా మనం చెప్పాల్సిన పనిలా. ఈరోజు సేవకులు కానీ క్రైస్తవులు కానీ మా ద్వారా అది జరిగింది, మా ద్వారా ఇది జరిగింది చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు చెప్తున్న ప్రకటించేది నేనే, రక్షించేది నేనే, దాన్ని గ్రహింపజేసేది నేనే. మనది ఏమీ లేదని ఆ స్పృహ మనకు రావాలా. నేను శూన్యమనే స్పృహ రావాలా. నేను నథింగ్ అని అనుకోవాలి. నేను జీరో, ఆయనే హీరో అనుకోవాలి. అలాగే ఎప్పుడైతే నీ సంఘం కానీ సేవకుడు కానీ విశ్వాసులు కానీ ఎప్పుడైతే ఆ ధోరణి కలిగి యోహాను ఏ విధంగా ఆయనకు సాక్ష్యం చెప్పి నేను ఆయనకు వాక్కు లాంటి ఒక ఊరు లాంటి చెప్తామని చెప్పువారు ఎప్పుడైనా పాత్ర కాలం తగ్గించుకున్నాడో ఆ తగ్గింపు స్వభావం కలిగినప్పుడే ఆ సంఘము కానీ ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ అభివృద్ధి చెందుతారని లేఖన భాగం ద్వారా దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. యోహాను గురించి, తగ్గింపు జీవితాల గురించి. ఇంకొక విషయం ఉన్నది. అపోస్తలుల కార్యాలు లూకా సువార్త 24:40 చూస్తే తన చేతులను పాలకున్న వారికి యేసుక్రీస్తు చూపిస్తాడు. అయ్యా నేను మీకోసం ఏం చేసినాను చూడండి, నా చేతులను చూడండి. సాక్ష్యం యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తే ఈరోజు యేసుక్రీస్తు చెప్తున్నాడు నాకు సాక్ష్యం శిష్యులకు చూపిస్తాను చూడండి, నా గాయాలు చూడండి, నేను మీకోసము ఏం చేశాను. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపడతా ఉన్నారు, ఇంకా నమ్మలేకుండా, ఇంకా వాళ్ళు నమ్మకుండా ఉన్నారు, ఆశ్చర్యంతో ఉంటా ఉన్నారు. శిష్యులు చెప్తారు నేనే దేవున్నాను. ఇంకొక విషయం చేసినట్టే అపోస్తలుల కార్యములు 1:18 చూస్తే ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుకు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఇస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడో మీరు శక్తి పొందుతారు. మీరే నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడికంటే భూదిగంతముల వరకు, భూమి చుట్టూకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి అంటే మనం కలిగి ఉండవలసింది ఏదైనా ఉందంటే మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు సాక్షులుగా బ్రతుకుతామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ సంగమా, యుద్ధం క్రిస్మస్ ఆనందం యేసుని గురించిన సాక్ష్యం ఇచ్చే అనేక మంది రక్షణానందం నుంచి పంచవడమే, రక్షణ ఆనందాన్ని పంచవడమే క్రిస్మస్ అంటే. ఆ రక్షణ గురించి ఆయన చేసి రక్షణ కార్యాన్ని ఇతరులకు పంచడమే. మనం పంచాలి, రక్షణ ఆనందాన్ని పంచడమే, ఇవ్వడమే. చాలా మంది మీరు స్టార్లుగా మారాలంటే యేసు ఎవరో, క్రిస్మస్ అంటే ఏమిటో అడిగే వారికి సమాధానం చెప్పాలి. మీరు క్రిస్మస్ ఎందుకు చేస్తారంటే మేము కేకులు కోసి పంచుతాం, ఈ కేకులు పెంచుతామని కాదు. ఆయన రక్షణ కార్యాలను చెప్పాలి, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని చెప్పాలి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాలి. దేవుడి సంగతి ఈరోజు క్రిస్మస్ అంటే నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు అంటే క్రిస్మస్ అంటే తెలియకనే జరుగుతున్నారా? చాలామంది జపాన్ దేశంలో క్రిస్మస్ అనేది ప్రపంచంలో వ్యాపారం జరిగేది జపాన్ దేశంలో. క్రిస్మస్ వ్యాపారము కోట్లలో జరిగేది జపాన్ దేశంలో. అక్కడ క్రైస్తవులు ఎంతమంది అంటే 0.04 అంతమంది క్రైస్తవులు లేదు. వ్యాపారం జరిగేది ఎక్కువ. వాళ్ళంతా క్రైస్తవులు కాదు, కానీ డెకరేషన్ చేసుకుంటారు, ఆనందం చేసుకుంటారు, కేకులు చేసుకుంటారు, పండుగలు చేసుకుంటారు. కానీ క్రీస్తు గురించి వాళ్ళకి తెలియదు. మనం కూడా అలాగే ఉన్నామేమో. క్రిస్మస్ గురించి మనం అలాగే ఉంటాము. అన్ని సంబరాలు చేసుకుంటాం, క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నాము. అడిగే వారికి చెప్పాలా, ఆ లోక రక్షకుడు మీకోసం మనందరి కోసం పుట్టాడు, లోక రక్షకుడు మన కోసం జన్మించినాడని మనం చెప్పేవారిగా ఉండాలా. అదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. మరి ఆ అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నాడు క్రిస్మస్ గురించి.
నేను ఆయన గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాను, నేను ఆయనను కాదు అని చెప్పగలిగినట్టు చెప్తున్నాడు. యేసు ఎవరో చెప్పడానికి దేవుడు తనను కూడా ఏర్పరచుకున్నాడని ఎరిగిన వాడై ఆ పని చేయడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మన ఎవరంటే అపోస్తలుడైన పౌలు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రాణాలను కూడా లెక్క చేయడం. రెండవ ఆయన కూడా సాక్ష్యం చెప్తాను. ఆయన ఏం సాక్ష్యం చెప్తుంటే ఆయన చూడండి, ఆయన కుర్చీ బుద్ధిలో కలిగిస్తాడు. ఆనందము లోతైనదని చెప్తూ ఆయన ఆనందించుడి మరలా చెప్పుదును. మన ఫస్ట్ పాఠంలో ఆనందించుడి మరలా చెప్తున్నా ఆనందించుడి. ఈ ఆనందము పొందడానికి ఆయన ఏమైనా సంతోషమైన స్థలంలో ఉన్నాడా? ఆయన ఏమైనా సంతోషంగా ఉన్నాడా? సరసాలలో ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. బంధింపబడిన వ్యక్తి సంతోషించండి, మళ్ళా చెప్తున్నా సంతోషించండి అని చెప్తున్నాడంటే ఆయనకి ఏం ఆనందం ఉందండి? అందుకే ఆయన అంటాడు, మంచి పోరాటంలో పోరాడిందని నా పరుగు కడబొట్టించింది, నా కోసము జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము నా కోసం ఉన్నాయి. అది ఆనందమే. ప్రాణం ఎప్పుడైనా నన్ను వీళ్ళు చంపేస్తారు, నేను అర్థసాక్షిగా మారుతా, నా కోసం నీతి కిరీటం ఉన్నది. నాకు ఇచ్చిన ఈ పనిని నా శాయశక్తిలో కృషి చేసి దేవుడి కోసం నేను అర్పించినాను. ఈరోజు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నా, నాకు ఇంకేం భయం లేదు. అదే ఆయన ఆనందం, అదే ఆయన సంతోషం. నా కోసం నీతి కిరీటం, నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను. ఈరోజు నువ్వు ఎందుకు ఈ లోకంలో పుట్టామో, ఎందుకోసం మానవ జన్మ ఎత్తామో, ఎందుకు మానవుడు ఈ లోకంలో దేవుడు నన్ను సృష్టించాడో అది తెలుసుకోవడం నిజమైన ఆనందం. ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన సాటి చెప్పడానికి, ఆయన కలిగి ఉండడానికే మనం ఈ లోకంలో ఉన్నాం. ఏదో మన పనులు మనం చేసుకొని మన చిన్ని మన పోత మనము కనుకొసుకొని వెళ్ళిపోవడానికి కాదు. దేవుడికి సాక్షులుగా బోధిగంటలు దేవుడికి సాక్షులుగా పరచాలా, దేవుడిని మహిమపరచాలా, ఆరాధించాలా, దేవుడికి బిడ్డలుగా మనం లోకంలో జీవించి నశించిపోయే వారిని అనేక మందిని దేవుని నడిపించే పని మనకు పెట్టాం. ఆ పని చేయకుండా ఇంకొక పని చేస్తే నీకు ఆనందం ఉండదు, దేవుడికి ఆనందము ఉండదు. దేవుడు కూడా దుఃఖపడతారు. నేను వీళ్ళని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడంటాడు ఆదికాండంలో. నరులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడండి. ఇద్దరు చేసిన ఒకరు నా పని చేయడం లేదు. దేవుడి సన్నిధిలోకి రావాలి. అందుకు ఆయన చెప్తున్నా, ఆయన పత్రికలు రాసి ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఈ పత్రికలు పౌలు ఆనందం చెరసాలలో ఉండి రాస్తూ ఆనందించండి, మళ్ళా చెప్తున్నాను ఆనందించండి. ఈయన సంతోషపడుతూ బయట ఉండి చెప్పడంలే, ఈయన దుఃఖకరమైన స్థలంలో ఉండి ఆనందిస్తూ ప్రజలకు చెప్తున్న పత్రిక రాశారు. మీరు ఆనందించండి అని ఒక పత్రిక రాశారు. 4 అధ్యాయాలు రాశారు. ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు రాస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఆనందం గురించి రాశాడు. మొదటి అధ్యాయంలో ఏం రాశాడు? శ్రమలో ఆనందం గురించి రాశాడు. శ్రమలో ఆనందించాలి ఎంతో మరి 15-17 వచనంలో రాశాడు. మొదటి అధ్యాయంలో శ్రమలో ఆనందం, బాధలో ఆనందం. బాధల్లో ఎంత ఆనందం వస్తుందండి? ఈ దుఃఖంలో ఆనందం నటిస్తుంది, కానీ బాధల్లో ఆనందం రాస్తున్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే సేవలో ఆనందం, సేవ చేయడంలో ఆనందం, తృప్తికరమైన జీవితం, దేవుడి గురించి ప్రకటించడంలో ఆనందం, ఆ ప్రకటించే విధానంలో శ్రమను ఎదుర్కొంటే ఆనందం, ఆ ప్రకటించే విధానంలో ప్రాణాలు పోయిన ఆనందమే, అతసాక్షులుగా మారిన ఆనందమే. మనం ఆనందించే వారిగా ఉండాలి, సంతోషించే వారిగా ఉండాలి. సేవలో ఆనందం రాసినాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే నమ్మకంలో ఆనందంగా ఉన్నాడు. నమ్మకంలో ఆనందం 10-11 వచనాలు అన్నారు. నమ్మకంలో ఆనందం, నమ్మకంగా జీవించడంలో ఆనందం. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన నమ్మకంలో ఆనందంగా బ్రతుకుతున్నామా?
నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటే అదే ఒక ఆనందం. నువ్వు కుటుంబానికి నమ్మకంగా ఉంటే ఒక ఆనందం. సమాజానికి నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నీ వీధిలో నమ్మకంగా జీవిస్తే అదే ఒక ఆనందం. ఆనందించే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. ఇక 4వ అధ్యాయం ఏం రాస్తున్నాడంటే ఇచ్చుటలో ఆనందం. దేవుని సేవకు ఇవ్వడంలో, పేదలకు ఇవ్వడంలో, సంఘానికి ఇవ్వడంలో, సమస్యల్లో ఉన్న వారికి ఇవ్వడంలో ఆనందం. నాకు ఒక పాట కూడా అది, ఇలా ఇచ్చుట కన్నా పుచ్చుకునుట కన్నా ఇచ్చుట ధన్యం అంట. పాట చేసే ఆంధ్రప్రదేశ్లో కీర్తన ఇచ్చుట కన్నా పుచ్చుకునుట కన్నా ఇచ్చుట ధన్యం అని. ఈరోజు నువ్వు ఇస్తున్నావా? నీకు కలిగింది ఏదైనా ఇస్తున్నావా? నీ తోటి సహోదరులకు నువ్వు కలిగింది ఏమైనా ఇస్తున్నావా? అది ఎంతైనా కదా. 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయలు ఇతరులకు ఇస్తున్నావా? అయ్యో లేని వారికి ఇస్తున్నావా? ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. కలిగిన దాంట్లో నీకు ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. తీసుకోవడం పెద్ద ఆనందం ఉండదు, ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. ఈ 4 పత్రికలు 4 అధ్యాయాల్లో 108, 104 వచనాలు ఉన్నాయి. 104 వచనాలలో ఎందుకు ఆనందిస్తున్నాడంటే 74 సార్లు 74 వచనాలలో యేసు లేదా యేసుక్రీస్తు అనే పదం వచ్చిందంట. ఎంత ఆశీర్వాదం చూసింది ఆయన. 4 అధ్యాయాలలో 104 వచనాలు ఉంటే 74 వచనాలలో యేసు లేదా యేసుక్రీస్తు అనే పదం వచ్చిందంట. సంతోషిస్తాడు, జపిస్తా ఉన్నాడు. దావీదు మహారాజు ఒక కీర్తనలో రాశాడు, జనమెల్లా నా నామమున సల్లాపములు చేస్తున్నారు, నీ నామాన్ని నీ మాటను సల్లాపములు చేస్తా ఉన్నది, వల్లి వేస్తా ఉన్నది, తలుచుకుంటూ ఉన్నది, కీర్తిస్తూ ఉన్నది. జనమెల్లా యేసు నీకు స్తోత్రం, యేసయ్యా నువ్వు లేకపోతే నేను లేను. యేసు యేసు అనే మాటను నువ్వు కలవరించాలి. అది అందరూ పిచ్చి పట్టిందేమో పౌరులకు. కొంతమంది చూస్తారు పిచ్చేమో, క్రీస్తు పిచ్చి పట్టింది, దేవుడు పిచ్చి పట్టింది. వెర్రివారు వీళ్ళు దేవుడి కోసం. 74 సార్లు 104 వాటంలో 74 వచనాలు యేసు క్రీస్తు గురించి రాశాడంటే ఎంత పిచ్చి. ఈరోజు నువ్వు 24 గంటల్లో ఒకవేళ 8 గంటలు నిద్రపోతే నువ్వు మాట్లాడే మాట తీరులో ఎన్నిసార్లు యేసు క్రీస్తు పదం వస్తుంది? ఒకసారి ఆలోచన, ఇంటికి నాకు ఆలోచన. నేను 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతే 16 గంటలు ఉంటుంది. 16 గంటల్లో నా పనుల్లో, వాటిల్లో, వీటిల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు యేసు క్రీస్తు అనే పదం నా నోటి నుండి వచ్చిందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 అధ్యాయంలో 16 సార్లు సంతోషం అనే మాట వచ్చింది. 16 సార్లు సంతోషం. ఈరోజు మనం సంతోషం అని చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ సంతోషాన్ని అనుభవించాలి. ఒక వస్తువు ఉన్నది, ఒక పండు ఉన్నది అనుకో, ఆ పండు గురించి వింటే మనకు తృప్తి వస్తుంది, తింటే తృప్తి వస్తుంది. తింటే దాని రుచి చూస్తే తృప్తి వస్తుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని తినాలా, రుచి చూడాలా. ఆయన నామాన్ని రుచి చూస్తే నీకు తెలుస్తుంది ఆ శక్తి, ఆ రుచి ఎంతో. ఊరికే వింటా ఉంటే నువ్వు అనుభవించాలి. నేను అనుభవించినాడు కాబట్టి అంత సాక్షిగా మారడానికి సంతోషిస్తా ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈరోజు దేవుడు సంగమా, ఈరోజు మనలో అనేక శ్రమలు గుండా పోతూ ఉండవచ్చు. అనేక శ్రమలు ఉంటాయి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, ఇబ్బందులు, రోగాలు, ఎన్నో సమస్యలు. స్కూల్కి పోయే 1వ తరగతి పిల్లలు దాని నుంచి ముసలి వరకు ఏదో సమస్య బాధపడుతూ ఉంటాడు. చిన్న పిల్లలు వాడిని పడిపోవాలంటే సమస్య, నేర్చుకోవాలంటే సమస్య, వాని వాళ్ళు వాటికి ఉంటాయి. వాని బ్యాగ్ పోయాలంటే వానికి సమస్య లేని చెప్పాడు. ప్రతి ఒక్కరికి సమస్య, ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉంటాడు. కానీ అయితే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. నీకు ఏ
చింతపడతానే ఉంటాం. కానీ ప్రభు మనకు ఉన్నాడు, ఆయన చింతిస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన మిమ్ముల గురించి చింతిస్తున్నాడట. మనము మన ఆర్థిక విషయాలు, రోగాలు, లేదంటే ఇబ్బందులు, ఇరుకులు, సమస్యల గురించి మనము చింతపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన గురించి చింతిస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ చింత నాకు అప్పచెప్పండి, మీ బాధ నాకు అప్పచెప్పండి, నేను మోస్తాను అంటున్నాడు. నేను మోస్తా, మీ చింత నేను చింతిస్తా, మీరు ఏం చింతిస్తున్నారు అది నేను చింతిస్తా, నా మీద వేయండి, నాకు ఇవ్వండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు చింత యావత్తు ఆయన మీద వేస్తావో నువ్వు సమాధానంగా ఉంటావు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవని పాటు చూస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులో కావలియును. నువ్వు ఎప్పుడైతే చింత యావత్తు దేవుని పైన వేస్తావో, దేవునికి అప్పచెప్తావో, ఆయన సమాధానము మీ ఆలోచనకు, మీ హృదయాలకు కావలి కాస్తారు. అందుకోసం లూకా సువార్తలో సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం ఉంటారు. ఆయన ఇష్టులైన వారికి, ఎవరికి? ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం ఉంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతారు. దేవుడి సంగమం హృదయకాలంలో సమాధానం పొందుకోవాలంటే దుష్టులకు సమాధానం ఉండదంట. యెషయా గ్రంథంలో ఆ మాట ఉన్నది. యెషయా 57:1 వచ్చినప్పుడు ఆ మాట ఉన్నది. యెషయా 57:21 యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే దుష్టులకు సమాధానం ఉండదంట, నెమ్మది ఉండదంట. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్ట పనులు, చెడ్డ పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేందుకు నెమ్మది ఉండదు. దేవుడిలో ఉన్న వారికి, ఆయన ఇష్టలుగా బ్రతికే వారికి భూమి మీద సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మనం ఆలోచన చేయాలి. కాబట్టి కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను, అపోస్తలుడైన పౌలు మనం కూడా ఆయన పని నిమిత్తమే ఈ లోకంలో ఉన్నాము. సమాధాన పరిచర్యే ఆయన మనకి ఇచ్చిన పని. సమాధాన పరిచర్యే మనకి ఇచ్చిన పని. ఈరోజు మనం చేసే పని ఏమి? దేవుడి కోసం అంటే సమాధాన పరిచర్య చేయడమే మనకి ఇచ్చిన పని అనేది మనము మర్చిపోకూడదు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే దేవుడి కోసం, పరిచర్య కోసం బతుకులాడంట. మనం ఆ మాట ఉన్నది, చక్కని మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉన్నది. 15వ వచనంలో చూస్తే జీవించు వారికి వేదన తమ కొరకు కాక తమ నిమిత్తమే మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. అందరి కోసం మృతి పొందాడు. జీవించేది మన కోసం కాదు, ఆయన కోసం, ఆయన పరిచర్య కోసం మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? నా బిడ్డల కోసం, నా భార్య కోసం, మా అమ్మ నాయన కోసం బ్రతుకుతున్నాం కాదు, దేవుడి కోసం, దేవుడి పరిచర్య కోసం బ్రతకాలి. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వేం గొప్పవారు అని ప్రాణం పెట్టా, మనం ఇంకనో పాపలమై ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 19వ వచనం, ఇదే అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఆ మాట ఉన్నది. చూడండి, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద గొప్పగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. చూడండి, ఆయన మన అపరాధములు వారి మీద, మన మీద మోపకుండా సమాధాన పరిచర్య వాక్యమును మనకు అప్పచెప్పినాడు. మన అపరాధాలు మన మీద తీసేసి పరిచర్యను మనకు అప్పచెప్పినాడు. ఈరోజు మన పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. దేవుడి గురించి మనం చెప్పాలి. ఈ క్రిస్మస్ లో దేవుడిని, క్రిస్మస్ అంటే దేవుడి గురించి చెప్పి దేవుడి యొక్క నడిపించడమే. గొర్రెల కాపులు ప్రచురం చేస్తూ వెళ్ళారు, ప్రచారం చేసినారు వాళ్ళు గొర్రెల కాపులు. ఈరోజు నువ్వు నేను ఈ క్రిస్మస్ కు దేవుని యొక్క నడిపించాలి, ప్రచారం చేయాలా, దేవుడి వద్దకు నడిపించే వారిగా ఉండాలనేది ఈరోజు మరి క్రిస్మస్ ఆనందం అని చెప్తూ మరి అనేక మంది జీవితాలలో సంతోషం వెలిగిస్తాం. క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుందాం. క్రీస్తును నిత్యం ఆరాధిస్తాం. మనం క్రిస్మస్ పంచుకున్నాం,
క్రీస్తుని నిత్యం ఆరాధిస్తాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మా దేవ అడ్వెంట్లోని 4వ ఆదివారం తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ మాటలను మీరు పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడినందున్నాను. విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.